రూమ్లో రెస్ట్ తీసుకోండి. మొత్తం అన్ని హాస్పిటల్స్ తిరిగాం. నాని ఎక్కడా లేడేంటి నాన్న? వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారా? నాని నిజంగానే హాస్పిటల్లో జాయిన్ చేశారా? చేశారటమ్మా. ఇంకో 4 హాస్పిటల్స్ ఉన్నాయి, చూద్దామమ్మా. తప్పకుండా ఏదో హాస్పిటల్లో ఉంటాడు. ఎలా ఉన్నాడో ఏంటో భయంగా ఉందిరా. నిజం చెప్పరా, నానికేం కాలేదు కదా? మన నాన్నకేమవుతుందమ్మా? ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఇంజెక్షన్స్ అన్ని టైంకి ఇస్తున్నారు కదా? ఇస్తున్నా మేడం. ఇంకా స్పృహలోకి రాలేదు కదా? రాలేదు మేడం. ఆదిత్య సిస్టర్, తను నా ఫ్రెండ్ విక్రమ్ తమ్ముడు. విక్రమ్ వాళ్ళెవరు రాలేదా? లేదు డాక్టర్, ఎవరో అమ్మాయి వచ్చి జాయిన్ చేసింది. ఇతని ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమీ తెలియవట. స్పృహలోకి వచ్చాక అడిగి ఇన్ఫార్మ్ చేయొచ్చని వెయిట్ చేస్తున్నాం. అంటే విక్రమ్కి ఆదిత్యకి యాక్సిడెంట్ అయిన విషయం తెలియదేమో. పాపం ఆదిత్య కోసం వెతుకుతూ ఎంత టెన్షన్ పడుతున్నారో ఏమో. అక్కెందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? కొద్దిసేపు ఇంటికి రావడం ఆలస్యం అయితే అనుమానం వచ్చేస్తుందా? అమ్మా, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా ఎందుకు ఇంటికి రాలేదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. నాకేమో అబద్ధం చెప్పడం రాదు. నిజం చెప్తే మళ్ళీ ఆదిత్య కోసం ఎందుకు వెళ్ళావంటుంది. ఇవన్నింటికి సమాధానం చెప్పడం కంటే ఫోన్లో మాట్లాడకపోవడమే మంచిది. ఇంటికెళ్ళి నిదానంగా జరిగింది చెప్పడం మంచిది. హలో హలో విక్రమ్, నేను డాక్టర్ విజయ్ అని మాట్లాడుతున్నాను. విజయ, ఆదిత్యకి యాక్సిడెంట్ అయింది కదా, మా హాస్పిటల్లోనే ఉన్నాడు. విజయ, ముందు ఆదిత్యకి ఎలా ఉందో చెప్పు. ప్రమాదమేం లేదు కదా? బానే ఉన్నాడు కదా? చెప్పు విజయ, భయంగా ఉంది. విక్రమ్, ముందు నేను చెప్పేది టెన్షన్ పడకుండా జాగ్రత్తగా విను. ఇప్పుడే సర్జరీ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేశాం. ఈసీజీ, స్కానింగ్ అన్ని టెస్టులు చేశాం. రిపోర్ట్స్ వస్తే గానీ అసలు పొజిషన్ ఏంటో చెప్పలేం. ప్లీజ్ విజయ, వాడు మా ప్రాణం. వాడికి ఏదన్నా అయితే తట్టుకోలేం. ఎలాగైనా వాడిని కాపాడు. విక్రమ్, నువ్వంతలా చెప్పాలా? మన ఆదిత్యని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? వి విల్ ట్రై అవర్ బెస్ట్. మీరైతే తొందరగా రండి. ఇప్పుడే వస్తున్నావు. ఇప్పుడే. ఏమైందిరా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎలా ఉన్నాడు వాడు? ఎందుకు ఎందుకు
వాడికి ఏదైనా అయితే తట్టుకోలేవు, అది ఇది అని మాట్లాడుతున్నావు. నిజం చెప్పరా, ఏమైంది నానికి? ఏం కాలేదమ్మా, ఏదో టెన్షన్లో అలా అన్నానంతే. నాని విజయ్ వాళ్ళ హాస్పిటల్లోనే ఉన్నాడంట. ప్రమాదం ఏం లేదమ్మా, చిన్న దెబ్బే. ట్రీట్మెంట్ ఇచ్చారు, కోలుకుంటున్నాడంట. తొందరగా తీసుకెళ్ళు నాన్న, నేను వెంటనే నాని చూడాలి. వాడిని చూస్తే గాని నా మనసు కుదుట పడదు. పోనీ. ఓకే అమ్మా. ఎందుకు బయటకొచ్చారు? బాగా నీరసంగా ఉన్నారు. కాసేపు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదు, బానే ఉన్నాను. ఆయనకి ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు. మీరు చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. మ్, టైలర్ 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 భగవంతుడా, ఎందుకు నా పేరే కలవరిస్తున్నారు? ఈయన మనసులో నాకింత చోటేంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలుసుంటే కనీసం కనీసం ఈయన్ని పలకరించేదాన్ని కూడా కాదు. అయినా ఎందుకు ఈయనకెంత ఆవేశం? అప్పటికి చెప్తూనే ఉన్నాను. ఎందుకు వినిపించుకోకుండా ఆవేశపడ్డారు? భగవంతుడా, ఈయన గురించి ఆలోచించే పరిస్థితి నాకెక్కడుంది? అన్నీ మర్చిపోయి మామూలు మనిషి అవ్వాలని కోరుకోవడం తప్ప నేనేం చేయగలను?
టైలర్ 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 రా విక్రమ్, మా నానికి ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు. చూద్దురుగాని రండి. డాక్టర్ మిమ్మల్ని చీఫ్ డాక్టర్ రమ్మంటున్నారు. ఆదిత్య వాళ్ళ మదర్ వచ్చారు, మాట్లాడొస్తానని చెప్పు. రండి రండి. ఇప్పుడు ఈ అమ్మగారు చూస్తే ఏమనుకుంటారో, ఏం అపార్థం చేసుకుంటారో. ఆయన అపార్థాలు, జరిగిన అనర్థాలు చాలు, ఇంకెవరి కంట పడకూడదు. నాని, 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 ఇంత పెద్ద కట్టు కట్టారేంటి నాన్న? ఇలా ఉన్నాడేంటి నాన్న? భయం వేస్తుందిరా. డాక్టర్, మా నానికి ఏం కాదు కదా? అయ్యో భగవంతుడా, ఆ స్వామీజీ చెప్పినట్టే జరిగింది. అయినా ఎప్పుడూ జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాడు. డాక్టర్, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఒక రకంగా మీరు చాలా అదృష్టవంతులమ్మా. ఎవరో ఒక అమ్మాయి టైంకి హాస్పిటల్లో చేర్చింది. అయినా బ్లడ్ దొరకక కాపాడలేమోనని చేతులెత్తేశాం. కానీ అదృష్టవశాత్తు ఆ అమ్మాయిది అదే బ్లడ్ గ్రూప్ కావడంతో సర్జరీ చేయగలిగాం. ఈరోజు ఆదిత్య ప్రాణాలతో ఉన్నాడంటే ఆ అమ్మాయే కారణం. మరికొద్ది క్షణాల్లో నీ బిడ్డను కబళించబోతోంది. ఏదో ఒక మహాశక్తి అడ్డుపడితే తప్ప గండం గట్టెక్కదు. స్వామీజీ చెప్పారు కదా, ఏదో అద్భుత శక్తి వచ్చి కాపాడితే తప్ప ప్రాణాలు నిలబడవని చెప్పారు కదా, అదే జరిగింది. ఆ అమ్మాయే అద్భుత శక్తిరా.
నిజమేనన్నా, ఆ అమ్మాయి కాకపోతే నా బిడ్డ ప్రాణాలు కాపాడేవారు ఎవరుంటారు? స్వామీజీ ఏదో అద్భుత శక్తి వచ్చి కాపాడాలన్నారు గాని ఆ శక్తి ఎప్పుడో నా బిడ్డ జీవితంలోకి వచ్చేసిందని ఆ స్వామీజీకి కూడా తెలియదేమో. నా బిడ్డ కోసం ఆలోచించింది, నా బిడ్డని మార్చడానికి ప్రయత్నించింది, ఇప్పుడు ప్రాణాలే కాపాడింది. నేను జన్మనిస్తే తను పునర్జన్మనిచ్చిందిరా. నానికి నేనెంతో ఆ అమ్మాయి కూడా అంతే. చూడు చూడు, తనకేం తక్కువ? చక్కగా సాంప్రదాయంగా ఎంత బాగుంటుంది కదా, అచ్చం మా అమ్మలా ఉంటుంది. మా అమ్మ నాన్న అన్నయ్యల తర్వాత నాతో ప్రేమగా మంచిగా మాట్లాడేది నువ్వు ఒక్కదానివే అనుకున్నాను. నేను వెంటనే ఆ అమ్మాయిని చూడాలి. తన వివరాలు ఏమైనా తెలుసా? ఇందాకటి వరకు పక్క రూమ్లోనే రెస్ట్ తీసుకుంది మేడం. తర్వాత మీ అబ్బాయిని చూడాలని లోపలికి వచ్చింది, చూసి వెళ్ళిపోయింది. ఇంకా ఆ గదిలో ఉందో లేక వెళ్ళిపోయిందో చూద్దాం రండి. పదమ్మా వెళదాం. ఈయన మనసులో చోటిస్తే కుటుంబం మొత్తం గుండెల్లో గుడి కట్టేసేలా ఉన్నారు. అంత అర్హత నాకెక్కడుంది? వెళ్ళిపోయినట్టున్నారు మేడం. ఇప్పటికెన్నిసార్లు కలిసే అవకాశం వచ్చినా చివరి నిమిషంలో తప్పిపోతూనే ఉంది. చూసే భాగ్యం ఎప్పుడు దక్కుతుందో. డిసప్పాయింట్ అవ్వద్దమ్మా. నాని హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి మళ్ళీ వస్తుంది. అప్పుడు తప్పకుండా కలుస్తుంది. పదమ్మా. టైలర్ టైలర్ నేను జన్మనిస్తే తను పునర్జన్మనిచ్చిందిరా. నానికి నేనెంతో ఆ అమ్మాయి కూడా అంతే. ఏంటంత నీరసంగా ఉన్నావు? ఎండ దెబ్బ తగిలిందా? సరే తొందరగా లోపలికి వెళ్ళవే, మళ్ళీ వస్తే గొడవ చేస్తాడు. రారా రా. ఆగవే,